దిస్ ఇస్ ద ఫస్ట్ మూవీ. లైక్ ఫస్ట్ టైం థియేటర్లో చూసినప్పుడు చాలా ఎక్సైటెడ్ ఫీల్ అయ్యాను. హోప్ ఫర్ ది నెక్స్ట్ ప్రాజెక్ట్స్. థ్యాంక్ యూ. మూవీ అనేది చాలా బాగుంది. ఇది నా ఫస్ట్ మూవీ యాక్చువల్లీ. థియేటర్లో చూసేటప్పుడు చాలా ఎక్సైటెడ్ ఫీలింగ్ వచ్చింది. అందరూ చాలా ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అన్న ఇప్పుడే సఖీ సినిమా చూసిన సినిమా అంటే ఇదన్న నిజంగా ఈ రోజు ఇన్ని సినిమాలు రిలీజ్ అయినాయి, 7-8 సినిమాలు రిలీజ్ అయినాయి. 7-8 సినిమాలు ఇస్ పర్ఫెక్ట్ సినిమా. చాలా బాగా ఎంజాయ్ చేసిన సినిమా ఏదైనా ఉందంటే సఖీ సినిమా. చాలా బాగుంది బ్రదర్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ, ఆ సాంగ్స్ కానీ ఎవ్రీథింగ్ ఈస్ గుడ్. లొకేషన్స్ అయితే అల్టిమేట్ లొకేషన్స్. నిజంగా సఖీ అనేది ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ. ప్రతి సినిమా కంటే ఈ సినిమా చాలా బాగుంది. ఈ రోజుల్లో నాకు తెలిసి మంచి సినిమా ఏదంటే ఆయన అంతకు మించి ఉంది ఈ సినిమా. సూపర్ అన్న. ప్రతి ఒక్కరు చాలా బాగా యాక్ట్ చేశారు. అన్న యాక్టింగ్ అయితే తీసేశారు. హీరో గారు మామూలుగా లేదండి అయ్యా. చూసాక ఇలా ఉంది కానీ అందులో మామూలుగా లేడు. అల్టిమేట్ తన ఎక్స్ప్రెషన్ తో, తన డైలాగ్ డెలివరీతో అయితే చాలా 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 బాగుంది. ఆడియన్స్ మాత్రం ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతారు. ఇంకోటి ప్రతి ఒక్కరు క్లియర్ గా చెప్పాల్సింది ఏంటంటే ఏ సినిమా మిస్ అయినా, సినిమా మిస్ కాకపోయినా సఖీ సినిమా మాత్రం మిస్ కాకండి. మన బ్యూటిఫుల్ హీరోయిన్ కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. సూపర్ అండి. నాకైతే బాగా నచ్చిన సినిమా. ఈ రోజుల్లో మంచిగా ఫీల్ గుడ్ మూవీ. ఏంటి లైఫ్ లో లవ్ ఎంత ఇంపార్టెంట్, సినిమా కూడా అంతే ఇంపార్టెంట్ అని చూపించారు. సఖీ సినిమా చాలా అంటే చాలా బాగుంది. అలాగే ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, డైరెక్షన్ కానీ, అబ్బో డైరెక్షన్ అయితే మామూలుగా అల్టిమేటెడ్ భయ్యా. సూపర్ గా ఉంది అసలు. డైరెక్షన్ ఒక లెవెల్ లో తీసుకెళ్లారు. హీరో హీరోయిన్ మాత్రం సూపర్ గా చూపించారు. ఆ కెమెరామెన్ గారు యాడ్సప్ సార్. నిజంగా ఆ లొకేషన్స్ కానీ ఎవ్రీథింగ్ ఈస్ గుడ్. భలే ఉంది సార్ సినిమా మాత్రం. చాలా బాగుంది అసలు. ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ వరకు అయితే ఎక్కడ ఇంత అంటే ల్యాగ్ కానీ బోర్ అనేది లేకుండా ఇంత పర్ఫెక్ట్ సినిమా అనేది చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా చూసాను. మీరు కూడా ఒక మంచి సినిమా చూడాలంటే సఖీ సినిమాకి మాత్రం తప్పకుండా వెళ్ళండి భయ్యా. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇప్పుడే సఖీ మూవీ ఇష్టా సినిమా విషయాలు నాకు చెప్తాను. చాలా రోజులు ఆయన సినిమా ఎంత ఫీల్ కలిగిందన్న. ఫీల్ గుడ్ మూవీ. దాని తర్వాత లవ్ స్టోరీలో వచ్చిన సినిమా అనేది మామూలు లేదు. ఎందుకంటే చాలా సినిమాలు ఇస్తాను. ఒక ఫీల్ స్టోరీ అంటే ప్యూర్ లవ్ స్టోరీ. ఆ మిస్ అయితే ఆ బాధలు అనేది చాలా మంచిగా అనిపించాను. హార్ట్గా అయితే అంటే చాలా రోజులు మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ అనేది చాలా సినిమాలు వస్తున్నాయి. ఇలాంటి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ అయితే రాలేక మంచి కంటెంట్ మూవీ అని అనిపించింది నాకు అసలు. అన్న యాక్టింగ్ అని అసలు హీరో అంటే ఆ బాధలు, ఆ సన్నివేశాలు ఏడో వాళ్ళు అంటే హ్యాట్సమ్ అసలు. అంటే యాక్టింగ్ అంటే నాకైతే బాగా నచ్చింది. క్యారెక్టర్ మాత్రం సూపర్ చెప్పాలి. ఎందుకంటే ఆ డైలాగ్స్ కానీ ఏడా ఫస్ట్ సినిమాలో కొన్ని తప్పులు ఉన్నాయి కానీ ఇంటైనా కూడా ఫస్ట్ సినిమా నీట్గా కరెక్ట్ చేసిన ఫస్ట్ వచ్చింది. ఇంకోటి హీరో బ్యూటిఫుల్ గార్జియస్ బ్యూటీ అని చెప్పాల్సి కూడా ఫస్ట్ మూవీ అనే యాక్టింగ్ మాత్రం వేరే లెవెల్. ఆమె క్యూట్గా ఆ స్మైల్ అంటే ఆమె యాక్టింగ్ యొక్క పెద్ద హీరో దానికి మించి చేసింది. ఎక్కడ తగ్గకుండా ఆ పర్ఫార్మెన్స్ కానీ అంటే ప్రతి సీన్స్ ఎక్కడ తగ్గకుండా వచ్చింది. ఒకటే అండి లవ్ గుడ్ ఫీల్ మంచి సినిమా అంటే సఖీ సినిమా చూడండి. అందరు ఎంజాయ్ చేయండి. బాగా నచ్చింది నాకైతే. ఫీల్ గుడ్ మూవీ అనిపించింది. మంచి లవ్ స్టోరీ. థ్యాంక్ యూ. అనిపించింది సినిమా అనేది చాలా బాగుంటుంది. ఈ రోజుల్లో లవ్ స్టోరీ ఎవరైతే లవ్ చేస్తున్నారో వాళ్ళందరికీ హార్ట్ టచింగ్గా ఉంటుంది లవ్ స్టోరీ. ప్రతి ఒక్కరూ థియేటర్స్కి వెళ్ళి చూడండి. మీరు పెట్టే 150 రూపీస్ కూడా ఖచ్చితంగా వర్తబుల్ అని చెప్పేసి నేను చెప్తున్నాను. దయచేసి ప్రతి ఒక్కరు థియేటర్కి వెళ్ళి చూడండి. ఎలా ఉందంటే బాగుంది బ్రో. ఆబ్వియస్లీ స్టోరీ చూసుంటారు కదా. డెఫినెట్గా అది ఒక ఆర్క్ ఉంది స్టోరీకి. పర్ఫెక్ట్గానే ఉంది. సో కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, తప్పిదాలు ఉన్నాయి కాదన్ను. బట్ పర్ఫెక్ట్గానే క్రాఫ్ట్ చేశారు కదా మొత్తం. దట్స్ వాట్ ఐ వాంట్ టు సే. నాకు నిజంగా ఆపర్చునిటీ ఇచ్చినందుకు దీని ముఖంగా నేను చెప్పాలనుకునే థ్యాంక్స్ జానీ భాష గారికి, మరి ముఖ్యంగా థ్యాంక్స్ పార్థు రెడ్డి గారికి, ఇంకా మిగతా కెమిస్ట్రీ లోకేష్ బ్రో అండ్ దీపిక, ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్. నాకైతే చాలా ఎక్సైటెడ్. ఫస్ట్ టైం ఫస్ట్ మూవీ కాబట్టి చాలా ఎక్సైటెడ్గా ఉంది. నేను నా స్క్రీన్ మీద చూసుకుంటుంటే చాలా సంతోషంగా ఉంది. నేను మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ, నా ఫ్రెండ్స్ కానీ చాలాగా సంతోషపడ్డాను. చాలా థ్యాంక్ యూ. యాక్ట్ చేసావు బాగుంది. నేను సపోర్టింగ్ రోల్ చేశా. ఇట్స్ గుడ్ షార్ట్ అండ్ స్వీట్. అంటే మూవీలో యాక్టింగ్ చేసి కానీ ఎలా అనిపించింది? బాగా అనిపించింది. అండ్ ఇది నా సెకండ్ ఫిలిం. డైరెక్టర్ గారు నాకు మంచి రోల్ ఇచ్చి చాలా హెల్ప్ అయింది. అండ్ మూవీ చాలా టీమ్ అంతా కూడా చాలా కష్టపడ్డారు. డెఫినెట్గా మంచి సక్సెస్ అవ్వాలనుకుంటున్నాను. అన్న ఇప్పుడే చూశాను సఖీ మూవీ. సినిమా అయితే చాలా బాగుందన్న. హాయ్ నాన్న తర్వాత అలాంటి ఎమోషన్ కానీ అలాంటి కైండ్ ఆఫ్ స్టోరీతో వచ్చిన సినిమా అనమాట. చాలా చాలా బాగుంది. ఒక ఆ డైలాగ్స్ అయితే గుండెలకు అద్దుకుంటాయి అనమాట. చాలా పెయిన్ఫుల్ డైలాగ్స్ ఉంటాయి. హీరో లోకేష్ గారి యాక్టింగ్ అయితే ఇరగదీశాడు. హీరోయిన్ దీపిక పెర్ఫార్మెన్స్ కానీ చాలా చాలా బాగుంది. సో
ఇంకా ప్రొడక్షన్ వాల్యూ వన్ మీడియా ఎంటర్టైన్మెంట్ వీళ్ళు తీసే సినిమాలు అయితే చాలా చాలా బాగున్నాయి. చాలా ప్రొడక్షన్ వాల్యూ చాలా బాగున్నాయి అన్న. ఆ డైరెక్షన్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, డైరెక్టర్ తీసుకున్న స్టోరీ కానీ చాలా బాగుంది. సో ప్రతి ఒక్కళ్ళకి ఆ డైలాగులు అయితే హార్ట్లో టచ్ అవుతాయి అన్న. మీరైతే వచ్చి సఖీ మూవీ చూడండి. ఎంత మంచి ఫీల్తో బయటకు వస్తారైతే నేనైతే చెప్పలేను. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆ సాంగ్స్ కానీ, మెయిన్ హీరో లోకేష్ ఆ తీసుకెళ్ళిన లీడ్ విధానం కానీ చాలా బాగుంటుంది. సఖీ మూవీ ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా అనమాట. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ఎక్కడ బోరు కొట్టకుండా ఒక మంచి కంటెంట్తో వచ్చిన సినిమా అనమాట. అందరూ ఫ్యామిలీతో కూర్చొని చూసే సినిమా సఖీ. సో అందరు థియేటర్కి వచ్చి చూడండి. చాలా చాలా మంచి డైలాగ్స్ ఉన్నాయి. అందరు చూడాల్సిన సినిమా అనమాట సఖీ. అన్నా సఖీ మూవీ అన్న, సఖీ సినిమాని చూసిన తర్వాత సుఖీభవ అనాలనిపిస్తుంది అన్న. అంటే ఎందుకంటే ఇంత మంచి ఫీల్ గుడ్ మూవీ అన్న. అంటే ఇంత మంచి మూవీ అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలే. అంటే ఈ వారంలో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ అన్న. ఎందుకంటే మన హీరో గారన్న అసలు ఇరగా తీసేశాడన్న. హీరో మాత్రం నెక్స్ట్ లెవెల్ పర్ఫామ్ చేశాడు. అండ్ హీరోయిన్ మన దీపిక గారు, మీరు టాలీవుడ్లో దీపిక పదుకునే అవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆమె పర్ఫార్మెన్స్ కానీ, ఆమె లుక్స్ కానీ, ఆమె గార్జియస్ అసలు చాలా ప్రిటీగా ఉందన్న. చాలా అంటే చాలా బాగుంది. అండ్ మన ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా అంటే ఎక్కడ కూడా తగ్గకుండా అంటే వాళ్ళకు ముందే తెలిసేమో ఇలా ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అవుతుందని. అందుకే ఎక్కడా తగ్గలేదన్న. వన్ మీడియా అసలు నెక్స్ట్ లెవెల్ అన్న. అంటే ఇంతకుముందు వచ్చిన మూవీస్ కూడా చాలా బాగున్నాయి ఈ బ్యానర్లో. సో ఈ మూవీ కూడా వాళ్ళకు మంచి లాభాన్నే తెస్తుందని నేను ఆశిస్తున్నాను. అండ్ డైరెక్షన్, స్క్రీన్ ప్లే ఇవి చాలా అంటే చాలా బాగున్నాయి అన్న. సాంగ్స్ కానీ, బీజిఎం కానీ ప్రతి ఒక్కటి మనకు హత్తుకునేలాగా ఉందన్న. అండ్ డైలాగ్స్ అన్న, అవి మన సింగిల్ వాళ్ళకంటే లవ్లో ఉన్న వాళ్ళకి మాత్రం చాలా డెప్త్గా అర్థమవుతుంది అన్న. అంటే లవ్ మీద అంత డీప్గా రాశారన్న. డైలాగ్స్ చాలా బాగున్నాయి. సో మంచి ఫీల్ గుడ్ మూవీ అన్న. చాలా రోజుల తర్వాత ఒక మంచి ఫ్రెష్ అండ్ ప్యూర్ లవ్ స్టోరీ చూసిన ఫీలింగ్ వచ్చింది నాకైతే. సో ఫ్యామిలీతోటి చూడాల్సిన మూవీ అన్న. ఈ వీకెండ్లో వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ. సో ప్రతి ఒక్కరు వాచ్ చేయండి అన్న. సఖీ మూవీ చూసినామన్న, ఏం సినిమా అన్న అది. మొన్ననే చూసినామన్న ఆయన అన్న. అలాంటి మంచి సినిమా అన్న ఇది. ఇంకోటి నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న. ఒక మంచి లవ్ స్టోరీ, ఒక మంచి ఫీల్ గుడ్ ఉన్న మూవీ అన్న. వన్ మీడియా ఎంటర్టైన్మెంట్ వాళ్ళు అసలు ఇలాంటి మంచి మూవీస్ ఇంకా ఎన్నెన్నో తీయాలన్న. ఆల్రెడీ ముందు తీసిన సినిమాలు మేము చూసాము, సేమ్ అంతే మంచి సినిమా అన్న ఇది కూడా. ఇంకా లొకేషన్ యాక్టింగ్ అయితే తిరిగి తీసేసిండు అన్న. లోకేష్ ఇంకా దీపిక వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న రొమాన్స్ కానీ, కెమిస్ట్రీ కానీ, వాళ్ళిద్దరు ఏం చేసారు ఏమంటారో తెలియదు కానీ మామూలుగా లేదు సినిమా అయితే. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న. ఆ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, ఆ తీసే లొకేషన్స్ కానీ, ఆ సాంగ్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఒక్కొక్క సాంగ్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ అవన్నీ మా మనసుకు అతుక్కున్నాయన్న. అంటే అంత మంచిగా ఉన్నాయి, అంత డెప్త్గా ఉన్నాయి. ఇంకా డైలాగ్స్ అంటారా, అబ్బా డైలాగ్స్ ఎవరు రాస్తారో కానీ వాళ్ళు యాడ్స్ ఆఫ్ అన్న. అంటే లవ్లో ఉన్నా, లవ్లో లేకపోయినా, లవ్లో పడాలనుకున్న వాళ్ళకైనా ఈ డైలాగ్స్ అంతా పక్కా గట్టిగా గుచ్చుకుంటాయన్న. అంత మంచి డెప్త్గా ఉన్నాయన్న డైలాగ్స్ అయితే. డైరెక్టర్ గారు మీరు గ్రేట్ సార్. అంటే ఇలాంటి ఒక మంచి స్టోరీని మా అందరు ముందుకు తెచ్చి చూడండి. దానికి మేము థ్యాంక్స్ చెప్తాలి. ఎంత చెప్పినా తక్కువే అన్న సఖీ మూవీ. ఇంకోటి సఖీ మూవీ ఎలాంటి చూడాలంటే పిల్లలు, పెద్దోళ్ళు, పెళ్ళికానో, లవర్ లేనో, బ్రేకప్ అయిన అందరు వెళ్ళి చూడండి. ఎవ్వరు మిస్ కాకండి. లవర్స్ మీ అందరికి ఒక మంచి మూవీ సఖీ అనేది. మీరు ఇద్దరు వెళ్ళి కలిసిమెలిసి చూడండి, ఎంజాయ్ చేసుకుంటూ చూడండి. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడే సఖీ అనే మూవీ చూశానన్న. ఏంటంటే ఈ మూవీ ద్వారాగా నేను తెలుసుకుంది ఏంటంటే మన హీరో న్యాచురల్ స్టార్ నాని గారు ఇంతకుముందు చేసిన హాయ్ నాన్న అనే సినిమా కంటే సినిమా తర్వాత అంతకు మించి వేరే లెవెల్లో మంచి కంటెంట్ సబ్జెక్ట్తోని వచ్చిన సినిమా అంటే ఈ సఖీ సినిమా అన్న. నిజంగా మూవీ అయితే చాలా బాగుందన్న. హీరో గారి యాక్టింగ్ పర్ఫార్మెన్స్ నిజంగా చాలా బాగా ఇరగదీశారు. అండ్ హీరోయిన్ దీపిక గారి యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగా ఇరగదీశారు. నిజంగా ఈ మూవీ ఏంటంటే ఈ మూవీ వన్ మీడియా అనే బ్యానర్ ద్వారాగా తీశారన్న. ఏంటంటే ఈ వన్ మీడియా అనే బ్యానర్ మీద ఇంతకుముందు చాలా సినిమాలు తీశారు. తీసిన ప్రతి ఒక్క సినిమా కూడా ఏంటంటే సరైన ఒక మంచి సబ్జెక్ట్ని ఎంచుకొనే తీస్తున్నారు. ప్రతి ఒక్క కథకు ఏంటంటే ప్రేక్షకుల్ని మెప్పిస్తూ వస్తున్నారు. ఈ మూవీ కూడా అదే విధంగా మంచి కంటెంట్ని తీసుకొని మన ముందుకు తీసుకొని వచ్చారన్న. ఏంటంటే ఈ మూవీలో డైలాగ్స్ ఏంటంటే లవ్ గురించి చాలా డెప్త్గా, చాలా బాగా అర్థమయ్యే విధంగా వివరంగా రాశారన్న. అండ్ లాస్ట్ క్లైమాక్స్ ట్విస్ట్ మాత్రం మామూలుగా లేదన్న, అదిరిపోయింది. డైరెక్షన్ టేకింగ్ కూడా చాలా బాగుంది. డైరెక్టర్ గారికి నిజంగా చాలా హ్యాట్సప్ చెప్పుకోవాలి. ఈ మూవీ ఇంత మంచి కంటెంట్ని మన ముందుకు తీసుకొచ్చినందుకు. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయన్న. బీజిఎం గురించి అయితే ఇంకా చెప్పనవసరం లేదన్న. సాంగ్స్ కానీ, అందులో మామూలుగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ
ఏంటంటే చాలా మెప్పించాయి. ప్రతి ఒక్కళ్ళకు మేము సినిమా చూసినంతసేపు ఏంటంటే ఒక కామెడీ ఎంటర్టైన్మెంట్ అండ్ లవ్ గురించి డెప్త్గా తీసినటువంటి సన్నివేశాలు చాలా ఆకట్టుకున్నాయి అన్న. మూవీ అయితే చాలా బాగుంది, ప్రతి ఒక్కళ్ళకి నచ్చుతుందన్న. థియేటర్లో మాత్రం అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ అవ్వకండి. అందరికీ నచ్చే సినిమా, అందరికీ మెచ్చే సినిమా, ఎవరు కూడా మిస్ అవ్వకండి అన్న. మూవీ అయితే చాలా బాగుంది. థ్యాంక్ యూ అన్న. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.